మరి ఇవాళ మా దేవాలయాలు రాజకీయ పార్టీల కేంద్రాలుగా మారిపోయినాయండి. కాబట్టి ఆ వ్యవస్థలో వాళ్ళు వినరండి. ఎవరు వింటారు? ఖచ్చితంగా మా తల్లులు, మా బంగారు తల్లు, స్త్రీ శక్తి ఏంటిదండి. ఆ విషయాన్ని తీసుకుని వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ ధర్మాన్ని చెప్తూ ఈ యొక్క రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటిస్తూ వాళ్ళందరినీ చైతన్యవంతం చేస్తే ఇప్పటికీ 12,000 మంది తయారైన మాతృమూర్తులు. వీళ్ళందరూ కలిసి 1,00,000 మందిగా మారుస్తూ రేపు ఫిబ్రవరి 22వ తారీఖున మరి వనితా శంఖారామాన్ని మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 3:15 నుంచి రాత్రి 8:30 వరకు. మరి 33 జిల్లాల్లో ఉన్న మాతృమూర్తులందరూ కూడా విచ్చేస్తున్నారు. ఈ 150 డివిజన్లో ఉన్న మాతృమూర్తులందరూ విచ్చేస్తున్నారు. 1,00,000 మంది తగ్గరని మాకు అంచనా వేస్తున్నాం. 1,00,000 మంది కలిసి మనదీపూర్ణ పారాయణము, శివసహస్రనామ పారాయణము, భగవద్గీత 40 శ్లోకాలు, హనుమాన్ చాలీసా ఇవన్నీ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క భారతదేశంలోనూ మన తెలంగాణ రాష్ట్రంలోనూ భాగ్యనగర్లో ఉన్న ప్రముఖ మహిళామణులు 12 మందిని ఎన్నిక చేశాం. వారికి ధర్మశిరోమణి అవార్డ్స్ ప్రదానం చేస్తున్నాము. సూపర్ సార్. దాని ద్వారా సమాజ శ్రేయస్సు కోసం, వనితా శక్తి యొక్క వైభవం కోసం ప్రపంచానికి అందించే గొప్ప చైతన్య శక్తి ప్రదర్శనే మా వనితా శంకారం శ్రీ శైవక్షేత్రం వనితా శక్తి ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్ష ట్రస్ట్ అనే పేరుతో ఇది ముందుకు సాగుతుందండి. దీని ద్వారా సమాజ శ్రేయస్సు కోసం మా తల్లులందరూ కూడా దేవాలయం కేంద్రంగా మన గుడి అమ్మ ఒడి అనే పేరుతో పనిచేయబోతున్నారు. మన గుడి అమ్మఒడి. అవును, మన గుడి అమ్మఒడి అండి. అమ్మఒడి ఎంత భద్రత, ఎంత ప్రశాంత, ఎంత ధైర్యమైన జీవుడికి. అందుకని మన గుడి అమ్మఒడి ఆ పేరుతో మా మహిళలు ముందుకు సాగుతున్నారు.